జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు 4 రోడ్ల సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తక్షణమే కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. పిడుగురాళ్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. మహానేత వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రైతులకు 7 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నర్సరావుపేటలో వైఎస్సార్ చౌక్ వద్ద కూడా ధర్నా చేపట్టారు. సంక్షోభంలో ఉన్న విద్యుత్ శాఖకు ఇప్పటికీ మంత్రి లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు తార్కాణమని విమర్శించారు. కొన్నూరు ఐలాండ్ సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు భారీ ధర్నా నిర్వహించారు. తాడిపత్రిలో సెంట్రల్ డిస్టిబ్యూషన్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే మరోవైపు సర్కారు కరెంటు ఛార్జీల భారం వేసి సామాన్యుడి నడ్డి విరిచిందని విమర్శించారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఉరవకొండ క్లాక్ టవర్ సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు మహాధర్నా నిర్వహించారు. కరెంటు ఛార్జీలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాగ్రహంలో కొట్టుకుపోతుందన్నారు. పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రైతులకు 7 గంటల విద్యుత్ అందించాలంటూ ఆర్డీఓ ఈశ్వర్ కు వినతి పత్రం అందించారు. నారాయణ్ ఖేడ్ సబ్స్టేషన్ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సంగారెడ్డిలో ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించిన పార్టీ నాయకులు సిద్దిపేట, మెదక్లలో ర్యాలీ చేపట్టారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. మహానేత వైఎస్ మరణానంతరం కరెంటు కష్టాలను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని వాపోయారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు ఛార్జీలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జిల్లా మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు. భద్రాచలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ కార్యకర్తలు కదం తొక్కారు. తుని నియోజకవర్గ కన్వీనర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో 1000 మందితో ధర్నా నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గంలోనూ ఆందోళనలు మిన్నంటాయి. దుప్పలపూడి సబ్స్టేషన్ ముందు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు నిర్వహించారు. పెంచిన రైతులను కూడా తగ్గించకపోతే ఉద్యమం మరింత ఉధృతంగా సాగి గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి కూడా వచ్చిన ఆశ్చర్యం లేదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళనలతో ఆలమూరు అట్టుడికింది. ఆలమూరు సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన పార్టీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి విద్యుత్ సబ్స్టేషన్ ను ముట్టడించారు. ఎండిపోయిన మొక్కజొన్న, పచ్చిమిర్చి, కూరగాయలను స్థానిక ఏఈకి చూపించారు. సర్కారు తీరును ఎండగట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలంటూ రాస్తా రోకో ధర్నాలు నిర్వహించారు. నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు.